శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ వయస్సులో వారికి అదృష్ట యోగం పడుతుంది, ఏ సమయంలో వారు కోటీశ్వరులు అవుతారు, ఏ సందర్భంలో వారు ఉన్న ధనాన్ని ఆస్తిని మొత్తం పోగొట్టుకొని వికారులుగా మారడానికి కారణమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పర్టికులర్గా మేషరాశి వారి గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి జాతకులు అంటేనే వారి జీవితంలో స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా సొంత బంధువుల నుంచి అన్నదమ్ముల నుంచి పోటీ ఎదుర్కొంటూ ఒంటరిగానే జీవితంలో ఉన్నత స్థితి సాధించే జాతకులు మేషరాశి మరియు మేషలగ్న జాతకులు. ఈ రాశిలో అందరూ ఒకేలాగా ఉండడానికి కారణం అవదు. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. అంటే ఈ మూడు కూడా చాలా వీరోచితమైనవి, రాచరిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి నక్షత్రాలు అయినప్పుడు కూడా ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి వారి జీవిత విధానం, వారు సంపాదించే విధానం ఇవన్నీ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అశ్విని నక్షత్రంలో జన్మించారో వారికి అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు అధిపతులు అవుతుంటారు. అయితే ఈ నక్షత్రం వారు జీవితంలో వారి యొక్క గుర్తింపు కోసం, ఐడెంటిటీ కోసం చాలా పోరాడవలసి ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని చాలా ఉత్తమమైనవి ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఒక వాహనం కొనాలన్నా, ఒక గుర్రం కొనాలన్నా, ఒక భూమి కొనాలన్నా చాలా శ్రేష్టమైనటువంటిని అన్వేషిస్తూ నిరంతరం తిరుగుతూ ఎప్పుడు వారికి నచ్చింది దొరికినప్పుడు మాత్రమే దాన్ని కొనటం. కానీ అలాగే ఉద్యోగం కొరకు కూడా వారికి నచ్చిన ఉద్యోగం వరకు, వారికి మనసుకి తృప్తి కలిగించే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా అన్వేషిస్తూ ఉంటారు. ఈ అన్వేషణలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినా కూడా వారు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా వారి యొక్క గమ్యస్థానం చేరుకోవడానికి వారిలో ఉన్నటువంటి ధైర్య సాహసాలే కారణం అవడం జరుగుతుంటుంది. మరి స్వభావ సిద్ధంగా ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా కేతు మహాదశలో వారి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. అంటే ఎవరికన్నా సరే బాల్య దశ కేతు మహాదశ అవుతుంది. ఇది సుమారుగా వారు జన్మించినటువంటి పాదాన్ని బట్టి 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి మ్యాక్సిమం 7 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది. ఎవరికి కేతు దశ వచ్చినా సాధారణంగా ఆ దశ పెద్దగా ఎవరికి గ్రోత్ అయితే అవ్వదు. అయితే సన్యాసులకి, ఆధ్యాత్మిక జీవితం కోరుకున్న వారికి, జీవితంలో ఏది సాధించకుండా ఏదో ఒక ఎయిమ్ కోసం భగవంతుని చేరాలనే ప్రయత్నంలో నిస్వార్థంగా డిటాచ్మెంట్తో ఆలోచిస్తున్న వారికి కేతువు సహకరిస్తాడు. అయితే ఒక శూన్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు వీరికి కేతు దశతో ప్రారంభం అవడం వల్ల కొంతవరకు బాగున్నప్పుడు కూడా వీరి యొక్క 2వ దశ అంటే ఇంచుమించుగా విద్య, ఇంచుమించుగా ఎల్కేజీలో అవనవ్వండి, 1వ క్లాస్లో అవనవ్వండి, చేరిన దగ్గర నుంచి 20 సంవత్సరాల పాటు ఉండే శుక్రమహాదశ. ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఈ శుక్రమహాదశ చాలా వరకు చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి అటు ధనాధిపతిగా, సప్తమాధిపతిగా చిన్న వయసులోనే అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతుంది. అయితే అప్పుడు ఈ అబ్బాయికి శుక్రమహాదశ వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా మంచి పొజిషన్ అది ఉండడం వల్ల ఈ అబ్బాయికి ఈ శుక్రమహాదశలో అంటే 24-25 సంవత్సరాలు వచ్చే లోపలనే మంచి వాహన యోగం. అంటే పూర్వకాలం అయితే ఇదే వయసులో వివాహం జరుగుతుండేది. కొంతమందికి ఇంచుమించుగా 24-26 మధ్యలో కూడా వివాహం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు తొందరగానే సెట్ అయిపోయి కొద్దిగా మంచి ఉన్నత స్థాయి ఈ ఐఐటి లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను వేరే విధంగానో సెటిల్ అవ్వడం వల్ల కొంతమందికి 26 సంవత్సరం కల్లా వివాహం కూడా జరిగే అవకాశం ఉంది.
అయితే మరి కొంతమందికి వారి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళు బాగా లగ్జరీ జీవితానికి అలవాటు పడి ఫ్రెండ్స్ ప్రభావం వల్ల చిన్న చిన్న బలహీనతలకి వాటికి లోనవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా 15, 16, 17, 18 సంవత్సరాలు ఈ జాతకులు నడిచేటప్పుడు అప్పుడు ఇంచుమించుగా వారికి జరుగుతున్నటువంటి అంతర్దశల్లో ఈ రాహువో శనో కుజుండటం వల్ల కొంతమందికి చదువులో ఇబ్బంది పడటం, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవడం వల్ల ఇంచుమించుగా 25, 27 సంవత్సరాల నాటికి వాళ్ళు పూర్తిగా సెటిల్ అవ్వకుండా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వీళ్ళు రవి మహాదశ రాగానే 3వ దశ రవి మహాదశ అంటే ఇంచుమించుగా మనకి 21వ సంవత్సరం నుంచి 27వ సంవత్సరం మధ్యలో వచ్చే రవి మహాదశ ఈ జాతకుల్ని ఎక్కువగా కొంతమంది రాజకీయాల వైపు, కొంతమంది రియల్ ఎస్టేట్ వైపు, కొంతమంది ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ఈ కార్లు బస్సులు ట్రాన్స్పోర్ట్ రంగం వైపు, చాలామంది ఏంటంటే ఈ మోటార్ సైకిల్ స్పీడ్గా నడిపే మోటార్ సైకిల్ రేసులు, ఈ కార్ రేసులు, అలాగే మోటార్ సంబంధించినటువంటి టెక్నాలజీ నేర్చుకోవడం, ఈ కార్ రిపేరింగ్, కారుకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం, ఈ కార్ రేసుల్లో పాల్గొనడం, చాలా అడ్వాన్స్గా ఇంచుమించుగా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా వీళ్ళకి 27వ సంవత్సరం నుంచి 33వ సంవత్సరం మధ్యలోనే చాలా వరకు జీవితంలో సెటిల్ అవ్వడం, అదే టైంలో రాజకీయ రంగ ప్రవేశం కానీ చేయడం, ఎక్కువ కంఫర్ట్గా జీవిస్తారు. అది అంటే ఇంచుమించుగా మనకి 34వ సంవత్సరం 33వ సంవత్సరం నుంచి ఓ 10 సంవత్సరాలు వచ్చే చంద్రమహాదశ వీళ్ళ జీవితంలో బాగా స్థిరపడేస్తున్నమాట. అంటే ఇంచుమించుగా 44, 40 సంవత్సరాలు, 35 నుంచి 45 అనుకుందాం. ఈ మధ్యకాలంలో మంచి గృహాలు, వాహనాలు ఇవన్నీ కూడా 4వ దశ చంద్రమహాదశ అవడం. మరి జీవితంలో వీళ్ళు మిగతా గ్రహాలు సహకరిస్తే అటు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి అదే రాశిలో ఉన్నటువంటి గురువు ఉచ్చ ఇవన్నీ కూడా జాతకుడిని హైయెస్ట్ కంఫర్టబుల్ జీవితాన్ని ఇచ్చి బాగా వరకు మరి ఇంచుమించుగా ఈ జాతకుడికి 43 నుంచి 53 సంవత్సరాల మధ్యలో జీవితం అటు ఇటుగా స్థిరపడిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్గా కాబట్టి మొత్తం మీద మేషరాశిలో అశ్విని నక్షత్ర జాతకులు చాలా తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి వారి జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారు, వీరు కోటీశ్వరులు అయ్యే దశ ఏ దశ, వీరి జీవితంలో యోగ దశ అవయోగ దశలో పరిశీలిద్దాం. కన్యా రాశి కన్యా లగ్నం వారు కూడా ఇది వర్తిస్తుంది. ఒకే రాశి ఒకే లగ్నంలో జన్మించినప్పటికి కూడా వారి జీవితం ఒకే విధంగా సాగకపోవడానికి ఏంటి కారణం అని పరిశీలిస్తే ఒకే రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇంచుమించుగా 9 పాదాలు ఆ జన్మించిన దాన్ని బట్టి వారి జీవన విధానం జీవితంలో అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశిలో ప్రథమంగా వచ్చినటువంటి నక్షత్రం ఉత్తర, హస్త, చిత్త. ఉత్తరా నక్షత్రం అన్నది రవి మహాదశలో వీరి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రానికి కూడా ఒక విధంగా సూర్య భగవానుడు దశానాథుడు, అలాగే గ్రహ దేవత కూడా మరి ఆర్యమాన్ అనే పేరుతో ఈ నక్షత్రాన్ని సూర్య భగవానుడు పరిపాలిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ రాశి వారు చాలా సమయస్ఫూర్తితో చాలా ఉత్సాహంగా ఎదుటి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రథమంగా వీళ్ళ యొక్క బాల్య దశ 4.5 సంవత్సరాలు నుంచి సంవత్సరం వరకు ఉండొచ్చు. దాని తర్వాత వచ్చే దశ చంద్ర మహాదశ అంటే ఇంచుమించుగా 15, 14 సంవత్సరాల వరకు వీళ్ళ యొక్క ప్రతిభ చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. దాని తర్వాత వచ్చే కుజ మహాదశ ఇది 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే మొత్తం మీద 21, 22 సంవత్సరాల నాటికే వీళ్ళు విద్య కంప్లీట్ చేసి వచ్చిన చిన్నపాటి ఉద్యోగంలో ప్రవేశించి తల్లిదండ్రుల్ని పెంచవలసిన బాధ్యత కూడా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు తొందరగానే జీవితంలో చిన్న స్థాయి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. 22 తర్వాత వచ్చినటువంటి రాహు మహాదశ 40 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఇది చాలా వరకు ఇతరులకు సేవ చేయడం, వారి అభివృద్ధి, ఈ విధంగా 40 సంవత్సరం వచ్చేదాకా కూడా పెద్దగా సంపాదించిన ధనం ఏమైతే కనబడదు. జీవితం అయితే నడుస్తూ ఉంటుంది. ఏదో పెళ్ళి అవుతుంది, పిల్లలు, వారిని పెంచడం, వారి చదువులు, ఈ విధంగా నడుస్తుంది. 40వ సంవత్సరం తర్వాత వచ్చే గురు మహాదశ కొంతవరకు జ్ఞానోదయమే. ఒక సాధారణంగా ఆ టైంలోనే ధనం సంపాదించడం, గృహం కట్టుకోవడం, అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారం, ఇవన్నీ విదేశీయానం ఆ సమయంలో. అంటే 40వ సంవత్సరం నుంచి 56వ సంవత్సరం మధ్యలో, అంటే ఇంచుమించుగా రిటైర్ అయ్యే ముందు జీవితం సెటిల్ అవుతుంది. 56 తర్వాత మళ్ళీ వచ్చే శని మహాదశ 75 వరకు కూడా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అంటే సహజంగా కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువ స్ట్రగుల్ పడుతూ జీవితంలో కొద్ది భాగం, ఒక 18-20 సంవత్సరాలు మాత్రమే సుఖపడడం జరుగుతూ ఉంటుంది. ఇక హస్త నక్షత్రం, వీళ్ళు చాలా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు. అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు. ఎక్కువగా వైద్య వృత్తి, సేవకి, సర్వీస్కి సంబంధించిన వృత్తిలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. సినిమా రంగంలో కూడా ఎక్కువగా ఈ హస్త నక్షత్ర జాతకులు కనబడుతుంటారు. ఈ క్యాటరింగ్, ఈ వంటలు, రెస్టారెంట్లు కూడా ఉంటాయి. అయితే వీళ్ళు ప్రథమ దశ చంద్రమహాదశ కాబట్టి చాలా వరకు 17వ సంవత్సరం వచ్చేదాకా, అంటే చంద్ర కుజ 2 దశలు కూడా వీళ్ళకి అనుకూలిస్తాయి. 17వ సంవత్సరం నుంచి వచ్చినటువంటి రాహు మహాదశ 35వ సంవత్సరం వరకు కొంతవరకు జీవితంలో స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అంతర్గతంగా స్వార్థ ప్రయోజనాలతో ఏదో ఒకటి సాధించాలనే తపనతో జీవితం ఒక పాము మాదిరి అప్ అండ్ డౌన్స్గా తిరుగుతూ ఉంటుంది. 40వ సంవత్సరం తర్వాత వచ్చిన గురు మహాదశ ఈ జాతకులకి ఒక సంతృప్తిని, స్టేటస్ని, సంపాదనని, అర్హతని ఇవ్వడం జరుగుతుంది. అంటే 40 ఇయర్స్ తర్వాత వీళ్ళ జీవితం 56 వరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. అంటే సంవత్సరాలు అటు ఇటు అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే చిత్తా నక్షత్రం, ఇది చాలా పవర్ఫుల్. వీళ్ళు టెక్నాలజీగా ఈ కన్స్ట్రక్షన్ రంగం కానీ, సినిమా రంగం, ఎక్కడున్నా వీళ్ళ యొక్క ఐడెంటిటీ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. 4-5 రకాల వృత్తుల్లో టాలెంట్ కలిగి ఉంటారు. ప్రథమంలో కొంత ఇబ్బందులు, అవమానాలు పడినప్పటికి కూడా చాలా వరకు వీళ్ళ జీవితంలో 25-26 సంవత్సరం దాకా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అనేక అవమానాలు గురవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళు కృషి చేసుకుంటూ తనదైన శైలిలో వాళ్ళే ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రజెంట్ చేయడం, వారికి వారి గుర్తింపు తెచ్చుకొని ఇంచుమించుగా వాళ్ళు మరి 25వ సంవత్సరం నుంచి 41వ సంవత్సరం దాకా, అంటే 41 వరకు బ్రహ్మాండమైన రాణింపు జారిస్తారు. చాలా మల్టిపుల్గా వారు ధనాన్ని సంపాదించడం జరుగుతుంది 41-40 వరకు. దాని తర్వాత మళ్ళీ 60 ఇయర్స్ వరకు కూడా కొంత స్ట్రగుల్ పడినప్పుడు కూడా చాలా వరకు వీళ్ళ జీవితం స్లో అండ్ స్టడీగా ఒక సాధారణ స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలు పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా 36-40-45 మధ్యలోనే జీవితం చాలా వరకు సెటిల్ అయి సక్సెస్ వస్తుంది. అయితే వీళ్ళు పరిహారాలు మనం పరిశీలించినప్పుడు ఎక్కువగా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల, వారి యొక్క గృహంలో విష్ణుమూర్తి ఫోటో కానీ, భగవద్గీతలో ఉన్నటువంటి కృష్ణుడు, అర్జునుడు ఫోటో కానీ పెట్టుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు గ్రీన్ కలర్ ఎక్కువగా వాడటం మంచిది. సాధ్యమైనంత వరకు ఏదైనా పశువులు కంటే గోవులకు కానీ, గేదెలకు కానీ, దేనికైనా పచ్చగడ్డి పెడతా ఉండాలి. వీళ్ళు వారానికి ఒకసారైనా నానబెట్టిన పెసలు వీళ్ళ ఆహారంగా తీసుకుంటే విద్యార్థులకి చాలా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఉత్తరా నక్షత్ర జాతకులు కృష్ణ భగవాన్ని పూజించుకోవాలి. హస్త నక్షత్ర జాతకులు పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం వల్ల, అటువంటి ఫోటో పెట్టుకోవడం వల్ల, ఈ నక్షత్ర జాతకులకి కళ్యాణం జరిగినప్పుడు గౌరీ కళ్యాణం లేదంటే సీతా కళ్యాణం, ఏదో ఒక కళ్యాణానికి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది, అది చదవడం కానీ, ఏదన్నా టెంపుల్లో ఈ శివ కళ్యాణం చేయించడం వల్ల చాలా వరకు వివాహం తొందరగా అవుతూ ఉంటుంది. ఇక చిత్తా నక్షత్ర జాతకులు 99% వీళ్ళు ఈ మారేడు వృక్షాన్ని, చెట్టుని పెంచడం కానీ, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మారేడు దళాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల అఖండమైనటువంటి సంపద వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది.
అలాగే ఈ మారేడు కాయలతో లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసిన అంటే మనకి హోమం చేసినప్పుడు అందులో ఈ మారేడు ఫలాలు వేయడం వల్ల దాంతో అభిషేకం లేదంటే మన హోమం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ప్రాప్తించే అవకాశం ఉంది. ఒక విధంగా చిత్తా నక్షత్ర జాతకులు జీవితంలో ఒంటరిగానే పోరాడి ఒంటరిగానే జీవితంలో సాధించి చాలా వరకు మంచి నేమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు లక్ష్మీ అమ్మవారి ఆరాధన వల్ల కూడా జీవితంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏమైనా ఇవి దైవానికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ ఉత్తర, హస్త, చిత్త వీటన్నిటి మీద కూడా దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. జీవితంలో ఎదగడానికి సహాయపడే నక్షత్రాలు అన్నమాట. అంటే మఖ నుంచి ప్రారంభమైనటువంటి ఈ నక్షత్ర యాత్ర మనకి జ్యేష్ఠ నక్షత్రంతో అంతం అవడం జరుగుతుంటుంది. ఈ ప్రయత్నంలో ఇవి లీడ్ రోల్ తీసుకుంటాయన్నమాట. ఈ ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఎంత బలంగా ఉంటే జాతకుడు జీవితంలో అంత తొందరగా పైకి ఎదిగి తన డెస్టినేషను తన గమ్యం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు, అంతర్దశలు, విదశలు నడుస్తుంటాయి. కొంతమందికి గురు మహాదశ, శుక్ర మహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం, నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. దానికి గోచారం అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు. ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చాలామంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. కొంతమందికి శని మహాదశ నడుస్తుంటుంది. 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఈ ఏలినాటి శని 7.5 years ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్గా జాతకుడు చాలా ఎక్కువ స్ట్రగుల్ పడుతూ ఉంటాడు అనమాట. అయితే 7.5 years అయిపోగానే ఏలినాటి శని అయిపోయింది అనుకుంటాడు. నాకు శని అయిపోయింది కదా అంటాడు. కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది. అందువలన సాధారణంగా దశలు బాగున్నప్పటికి కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు రాహు ఇబ్బంది పెడతాడు, కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకం ఇది కామన్. కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతి నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు, ప్రతి శనివారం, ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కంపల్సరిగా సూర్య భగవానుడికి అభిషేకం చేసుకోవడం కానీ, అర్చన చేసుకోవడం కానీ, సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్య భగవాను అంటే సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి, విష్ణుమూర్తి అనుకుందాం, ఇటు శివుడు, ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం, అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలలో ఈ 12 నెలల్లో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచార రీత్యా వచ్చినవి, దశల రూపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి. అందుకనే సూర్య దేవాలయాలు అటు ఒరిస్సా, కోణార్క, శ్రీకాకుళం, కొద్ది ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి జీవితంలో సంవత్సరంకి ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం, అలాగే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం, ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా, ఎంత పెద్ద దరిద్రాన్నైనా, ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.